కష్టాలలో నష్టాలలో వేదనలో శోధనలో ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. అవునయ్యా, మమ్మల్ని ఎడబాయే దేవుడు కాదు ప్రభా. చక్కటి పాట ప్రభునామాన్ని మహింపరుస్తూ అందరం కలిసి పాడదామండి. మన దేవుడు మనతో తోడుగా ఉండే దేవుడు, శోధన వేదనలో మనతో ఉన్నవాడు ఆయన, కష్టాల్లో మనతో నడిచే దేవుడు ఆయన. ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటే కీర్తన పాడదాం. వచ్చిన వారు మాతో కలిసి పాడి దేవుని నామాన్ని మహింపరచండి. చప్పట్లు కొడదాం సంతోషంగా. విడనాడెన్నడు ఎడబాయడు. అందరం చెప్తాం. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలో కష్టాల శోధన సమయంలో నాతో ఉన్నావయ్యా. అవును ప్రభా, నన్ను బలపరిచిన దేవుడు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు గాఢాంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన, అవునయ్యా, గాఢాంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును అనుకున్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు. అందరం చెప్దామండి. విడనాడెన్నడు ఎడబాయడు. అవునేసయ్యా, విడనాడువయ్యా నన్ను జీవితాన్ని, ఎడబాయువు ప్రభా నా జీవితాన్ని.
సంతసింతును. అవును ప్రభా, అందరం యెహోవా సన్నిధిలో నివసింతును. చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును. బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు నాకు తోడు. అవును ప్రభా, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా, మళ్ళీ చెప్తామండి. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు. అందరం చెప్తాం చివరిగా. విడనాడెన్నడు ఎడబాయడు ఎడబాయడు ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మన దేవుడు కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, బాధల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులు మనల్ని విడిచిపెడతారు కానీ దేవుడు మనతో ఎప్పుడు ఉండేవాడు. కాబట్టి అందుకే ఉన్నాడు దేవుడు అన్ని వేళల అన్ని సమయాల్లో మనకు తోడుగా అనమాట. కాబట్టి ఆ గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామా సంగమా? ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. గ్లోరీ టు యు లార్డ్. సుమధుర స్వరముల గానాలతో, ఓ వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనయ, నీకే నా స్తుతి అర్పణ యేసయ్యా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో,
స్తుతి గీతము పాడదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతలతో అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా నెపమెంచకయ్యా నీ కృపలో. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా. నెపమెంచకయ్యా నీ కృపలో, నెపమెంచకయ్యా నీ కృపలో. అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభుమయ్యా. సిలువకు నిన్ను నే కొట్టి తిని తులువలతో నేను చేరానయ్యా. కలుషంబులను మోపి తిని దోషుండను నేనే ప్రభువా. సిలువకు నిన్ను కొట్టి తిని తులువలతో చేరితిని. సిలువకు నిన్ను కొట్టి తిని తులువలతో చేరితిని.
మక్కువ చూపి నన్ను నడిపించావయ్యా. రకాల పల్లెపు పాటు రక్కున పొడిచెది నేల. రకాల పల్లెపు పాటు రక్కున పొడిచెది నేల. వెక్కి బాధించెదిని, వెక్కి బాధించెదిని. మక్కువ చూపితివయ్యా. అవునయ్యా, మక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. నిపమించకయు నీ కృపను, నిపమించకయు నీ కృపను. అపరాధములను క్షమించి, ఈ మాట చెప్తూ క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. హల్లెలూయా. I don't know how many of you know, many churches, the crores of people observing 40 days as a special days. మరి మీకు తెలుసో తెలియదు కానీ 40 దినాలు కూడా మరి కోట్ల కొద్ది ప్రజలు ప్రత్యేకమైన రోజులుగా వారు ఆచరిస్తూ ఉన్నారు. And we are so happy to be a part of the great multitude of people. మరి అటువంటి కోట్ల కొద్ది జనాంగంలో మనము కూడా ఈ 40 దినాలు ఆచరించుట గొప్ప ధన్యత. And what happens when you come regularly to the church during these 40 ఈ days? 40 దినాలు కూడా తరచు దేవుని సన్నిధికి వస్తే ఏం జరుగుతుంది మన జీవితంలో? Three things will happen in your life. 3 విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. The first thing, you will grow in your spiritual life. మొట్టమొదటి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదుగుతారు. Because every day you will hear the word of God. ఎందుచేతంటే ప్రతి రోజు కూడా మీరు దేవుని వాక్యాన్ని ఆలకిస్తారు. The second thing what will happen, you will be anointed by the Spirit of God. రెండోది ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ ద్వారా మీరు అభిషేకించబడతారు. A third thing, you are prepared by God Himself for the great miracles in your life. మీ జీవితంలో గొప్ప కార్యాల కొరకు దేవుడే తాను మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. So we need to be, so what do you call serious when we come to the presence of the Lord. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా నిష్ఠగా మనం దీన్ని ఆచరిస్తూ దేవుని సన్నిధిలో కూర్చోవాలి. And I wanted to appreciate those who are doing the fasting in your life. ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నారు. Maybe some of you doing 2 meals a day. కొంతమంది 2 పూట్ల ఉపవాసం ఉంటున్నారేమో. Maybe some of you are doing the 1 meal a day. బహుశా కొంతమంది ఒక పూట మాత్రమే ఉపవాసం ఉంటున్నారేమో. Maybe some other people, you are not able to do the fasting, but still you are coming. It's going to be a great a miracle in your life. బహుశా మీలో ఎవరు ఉపవాసము లేరేమో కానీ దేవుని సన్నిధికి తరచుగా వస్తున్నారు కాబట్టి అది మీకు So ఆశీర్వాదం. tonight I'm going to talk to you about the spiritual tongues. ఈ రాత్రికాల సమయమున ఆత్మీయమైన భాషల గురించి మీతో మాట్లాడాలని So ఆశపడుతున్నాను. the tongues, it is the very disputed subject in the Christian world. మరి భాషలు అనేది మరి క్రైస్తవ సమాజంలో చాలా భేదాలతో కూడిన అంశము. And some people believe speaking in tongues. కొంతమంది భాషలు మాట్లాడడం నమ్ముతారు. And some people, they don't believe at all. కొంతమంది అయితే అస్సలు నమ్మరు.
even some people believe it's a nonsense because we have our language, we can worship God in our language. కొంతమంది ఏమో అది అవసరం లేదు, మన సొంత భాషలో మనం దేవునితో మాట్లాడవచ్చు అని వారు తలుస్తారు. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే భాషలు అనేటువంటిది అంత అవసరత ఉన్నటువంటి అంశము కాదు అని తలుస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే భాషలను చాలా ఆసక్తిగా అపేక్షించేటువంటి సంఘాలు, అదేవిధంగా క్రైస్తవ సహోదరి సహోదరులను మనం చూస్తూ ఉంటాం. సో ఈ భాషలు అనేటువంటి అంశము ఇది ఒక మరి వివాదాస్పదమైనటువంటి అంశముగా మనం చూస్తూ ఉంటాం. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతమంది భాషలు అనేటువంటి అంశము మీద మీరు వాక్యము విన్నారో, అలాంటి అంశము మీద ధ్యానము చేశారో, అలాంటి అంశమును గురించి నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈ సాయంకాల సమయంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అంశమును గురించి కొన్ని నిమిషములు మీతో నేను మాట్లాడాలని తలుస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు భాషలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ అంశం ఏంటి? అసలు మనకంటూ ఒక భాష ఉంది. మన భాష ఏంటండి? తెలుగు భాష. వెరీ గుడ్. మనకి ఒక భాష ఉన్నప్పుడు దేవునితోటి మన భాషలోనే మనం మాట్లాడతాం. దేవుడు తెలుగు అర్థము చేసుకోగలడా అని మనం ఆలోచన చేస్తే తప్పనిసరిగా తెలుగు అర్థం చేసుకోగలడు. ప్రపంచంలో ఉన్న ప్రతి భాషను కూడా దేవుడు అర్థము చేసుకోగలడు. ఎందుకంటే ఆయనకు ఒక పేరు ఉంది, ఏమిటంటే సర్వజ్ఞుడు ఆయన, అనగా సర్వ జ్ఞానము కలిగిన వాడు. So God can understand all the languages. దేవుడు అన్ని భాషలను కూడా అర్థం చేసుకోగలడండి. సో మనకంటూ ఒక భాష దేవుడు ఇచ్చాడు. ఆ భాషలో మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు మరొక భాష ఎందుకు అని మనం ప్రశ్న వేసుకుంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నని నీవు నేను కూడా మరి గమనించాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ భాషలు అనగానే నిన్నటి దినాన్ని మనం చూసాం. ఏమిటంటే మనుష్య భాషలు అనేటువంటి భాషలు ఉన్నవి. రెండవది ఏమిటంటే దేవదూతల భాషలు ఉన్నవి. మూడవది ఏమిటంటే ఆత్మ భాషలు ఉన్నవని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అనగా పరిశుద్ధాత్మ భాషలుగా మూడవదిగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు ఈ భాషలు మనకి అవసరమా అంటే తప్పనిసరిగా అవసరమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఏ భాషలు అంటే అవి స్పిరిచువల్ లాంగ్వేజెస్, ఆత్మీయమైన భాషలు. అనగా పరిశుద్ధాత్మ భాషను గురించి ఈ సాయంకాలం మనము ఆలోచన చేయబోతున్నాం. మానవుని భాషల గురించి కాదు, కానీ పరిశుద్ధాత్మ భాషను గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఎందుకని ఈ భాషలు లేకపోతే ఆత్మీయ భాషలు అవసరము అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో ఒక చక్కటి మాటని ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన మార్కు సువార్త 16వ అధ్యాయము 17 ఏంటంటే నమ్మిన వారి వలన, అనగా ఒక్కసారి మాటను మనము గమనించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అనగా ఎవరైతే దేవుని నమ్మారో
whoever believes in God, ఎవరైతే దేవుని యందు విశ్వసించారో, whether you are a Pentecostal, మీరు పెంతెకోస్తు whether you are a Baptist, మీరు Baptist denomination or సంబంధించిన, you are a member of Lutheran church, లేకపోతే లూథరన్ సంఘానికి or మీరు you are a సంఘస్థులైనా, member of City Church, లేకపోతే సిటీ చర్చ్ సంఘస్థులైనా, whoever believes in God, ఎవరైతే దేవుని నమ్ముతారో, అనగా ఎవరైతే నమ్ముతున్నారో వారి వలన ఏమి జరుగుతుందటండి, ఈ సూచనలు కనబడతాయట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సూచనలను మీరు చదివితే ఆ సూచనలో ఒకటి ఏమిటంటే క్రొత్త చదవండి చదవండి అంటే దెయ్యాలను వెళ్ళగొడతారు అనగా నమ్మిన వారిలో ఉన్నటువంటి ఒక సూచన ఏమిటంటే క్రొత్త భాష మాట్లాడదురు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అనగా మన భాష తెలుగు భాష అనుకున్నాం, అది మానవుల భాష. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒక క్రొత్త భాష ఉన్నదంట. దేర్ ఈస్ ఎ న్యూ టంగ్, ఎ న్యూ లాంగ్వేజ్. ఒక క్రొత్త భాష ఉన్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాము. ఏమిటో ఆ క్రొత్త భాష? దానికి పేరేమిటి? దాని పేరు క్రొత్త భాష. దాని పేరు పరిశుద్ధాత్మని యొక్క భాష. So the word of God says, if you believe in God, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు కనుక నమ్మిన వారైతే, నువ్వు దేవుని నమ్మినట్లయితే ఒక సూచన నీ జీవితంలో దేవుడు ఇస్తున్నాడు. ఏమిటంటే నీవు క్రొత్త భాషను మాట్లాడదు అని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం అన్నాడు. మన సంఘములో చూస్తే ఈ క్రొత్త భాష మాట్లాడేవారు చాలా తక్కువ అండి. అది చాలా తక్కువ. మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రసంగం చేస్తాం, లేకపోతే ప్రార్థన చేస్తాం, లేకపోతే మనము తెలుగు సంబంధించినటువంటి ఆరాధన మనం చేస్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను నమ్మిన వారి యందు ఒక సూచనగా ఆయన ఇచ్చాడు అనమాట. ఈవిడ ప్రభు నమ్ముకుందండి అని ఒకవేళ మనం చెబితే ఆమెలో ఒక సూచన ఏమిటంటే క్రొత్త భాష ఏమి చేయాలటండి, మాట్లాడాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఇన్ని సంవత్సరాలైంది మన ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని ఎప్పుడైనా ఈ క్రొత్త భాషను మాట్లాడేవా అని ఒకవేళ ఆలోచిస్తే, అయ్యగారు నాకు ఆ భాష రాదండి, ఎలాగ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు నేర్పిస్తారు అని బహుశా నువ్వు అడగొచ్చు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ there should be a sign in your life. మీరు దేవుని యందు విశ్వసించిన వారైతే మీ జీవితంలో ఈ సూచన కనిపిస్తుంది. You should speak the new language. మీరు క్రొత్త భాషలో మాట్లాడాలి. You should speak the language of Holy Spirit. పరిశుద్ధాత్మకు సంబంధించిన భాషలు మీరు మాట్లాడాలి. I think ఈ మీటింగ్ దగ్గర నుంచి అయినా సరే ఈ క్రొత్త భాష మీద మీ దృష్టిని ఉంచండి. ఈ క్రొత్త భాషను మరి మీరు అడగండి, ప్రభువా నిజమైన ఆయన విన్నాము కొంతమంది మాట్లాడుట, విన్నాము కొంతమంది భాషలలో మాట్లాడుట, క్రొత్త భాషలలో మాట్లాడుట. అయితే ప్రభువా నాకు ఆ భాష రావట్లేదయ్యా, నీ వాక్యంలో చూస్తే ఇది ఒక సూచన అని చెప్తున్నావు. ఇది ఒక సూచన అంటే మీకు తెలుసు కదండి, సూచన అంటే అర్థం ఏంటండి, అదొక గుర్తు. ఈమె ప్రభువుని నమ్మింది, ఇతడు ప్రభువును నమ్మాడు అని ఒక గుర్తు. ఏమిటంటే నీకు వచ్చిన భాష కాకుండా ఒక క్రొత్త భాష, ఒక సూచనగా దేవుడు నీకు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మన ప్రశ్నకి సమాధానం, అసలు ఎందుకండి ఈ భాష ఎందుకు మాట్లాడాలి మనము అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే అది నీకొక సూచన అన్నమాట. అనగా లోకములో ఉండేటువంటి ప్రజలకి దేవుని ప్రజలకి ఒక వ్యత్యాసం ఏమిటంటే, దేవుని ప్రజలకి ఒక గుర్తు, ఒక సూచన ఏమిటంటే వారు క్రొత్త భాష మాట్లాడతారని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, అసలు మన భాషల్లో మాట్లాడడం అవసరమా అని ఒకవేళ మనం అనుకుంటే దేవుడే
ఆయన స్వయంగా ఏం మాట్లాడుతున్నాడంటే, నన్ను నమ్మిన వారి యందు ఈ సూచన కనబడతాడు. ఒకవేళ ఆ సూచన కనబడలేదనుకోండి, దానికి సమాధానం మీరే చెప్పండి. If there is no such a sign in your spiritual life, మీ ఆత్మీయమైన జీవితంలో ఇటువంటి సూచన కనిపించకపోతే నువ్వు ఆయన్ని ఒక రకంగా సరిగా నమ్ముకోవట్లేదేమో, ఒకవేళ లేకుంటే ఆయనలోను సరైన రీతిలో నువ్వు ఎదుగుట్లేదేమో. సో why we need the tongues in our life? ఎందుకు మన జీవితంలో ఈ భాషల వరం అవసరం అంటే, Because it is a sign that the Lord has given to you in your life. మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన సూచన అది. ఓకే, భాషలు ఎందుకు మాట్లాడాలంటే, మొట్టమొదటిగా అది దేవుడు ఏమిచ్చాడండి, ఆయన ఒక సూచనగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ సమాధానం, అసలు భాషలలో ఎందుకు మనము మాట్లాడాలి అని మనం ఆలోచన చేస్తే, రిఫరెన్స్ తీసినా తీయపోయినా పర్వాలేదు, ఈ పరిశుద్ధాత్మని యొక్క ఏంటండి అవి, పరిశుద్ధాత్మని యొక్క వరములలో ఒక వరము ఏమిటంటే, రైట్, ఆ రిఫరెన్స్ ఒకసారి తీద్దామండి. ఎక్కడుందండి అది? చదవండి. ఆహా ఆహా అనగా అదొక రిఫరెన్స్. రెండవ రిఫరెన్స్ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక లిస్ట్ ఉంటుంది, మీకు తెలుసు కదండి. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 7వ వచనమును చదివితే, పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చేటువంటి ఆ వరములలో ఒక వరము, చదవండి. 13వ అధ్యాయము మొదటి కొరింథీయులు 7వ వచనం నుంచా? ఎస్, చదవండి. అనగా పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు, వరాలు ఇస్తున్నాడు. మరియు కనుక అనగా అద్భుత కార్యములు చేయు వరమును, ప్రవచన వరమును, ఆత్మల వివేచనయు, అనగా దేవుని యొక్క వాక్యములో ఏమి వ్రాయబడుతుందంటే నానావిధ భాషలు అని ఇక్కడ వ్రాయబడుతుంది. మార్కు సువార్తలో చూస్తే క్రొత్త భాషని వ్రాయబడుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. సో ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ the gift to speak a new language in your life. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో నూతనమైన భాషలు మాట్లాడే వరాన్ని ఇస్తాడు. So speaking in tongues, it is a sign in your life. భాషల వరం మీ జీవితంలో ఒక సూచనగా ఉన్నది. Secondly, speaking in tongues, it is a gift of the Holy Spirit. భాషలలో మాట్లాడడం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరముగా ఉన్నది. అనగా ఇదొక మరి వరముగా దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా భాషలలో మాట్లాడుట అనేటువంటిది పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఒక వరముగా మనము దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం అన్నమాట. చాలా మందికి ఉన్నటువంటి ఒక సందేహం ఏమిటంటే, భాషలలో మాట్లాడుట, రెండవది ప్రవచనము, ఈ రెండు ఒకటేనా అని చాలామందికి ఒక సందిగ్ధం ఉన్నది. అంటే కొంతమంది ప్రవచనం చెప్పేటప్పుడు భాషలో వాళ్ళ ప్రవచనం చెప్తారు చాలామంది, మరి కొంతమంది అఫ్కోర్స్ మనకి అర్థమయ్యేటువంటి భాషలోనే ప్రవచించేటువంటి వారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో కనుక ఈ భాషలలో మాట్లాడుటంటే నువ్వు ఆ దేవుని యొక్క వాక్యములు ఇంకా నేను మీకు చూపిస్తాను, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అన్నమాట. భాషలో మాట్లాడడం అంటే, ప్రవచనము అంటే అర్థం ఏమిటంటే, ప్రవచనం అంటే అర్థం ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడుతాడు. అంటే నీకు ప్రవచనం వస్తుందంటే అర్థం ఏమిటంటే దేవుని దగ్గర నుంచి ఒక మాట నీకు వస్తుంది అన్నమాట. సో కనుక భాషలో మాట్లాడము, ప్రవచించటము, ఈ రెండు కూడా వేరు వేరు పదములు, వేరు వేరు అనుభవాలు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఓకే, భాషలలో మనం ఎందుకు మాట్లాడాలి అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే అదొక సూచనగా దేవుడు మనకి ఉంచినట్లుగా చూస్తున్నాం. రెండవదిగా భాషలలో ఎందుకు మనం మాట్లాడాలి అంటే, రెండవది ఏమిటండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరముగా మనకి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం.
So many times what happens, we don't really emphasize speaking in tongues. చాలాసార్లు భాషలలో మాట్లాడే గురించి ఎక్కువగా మనం దృష్టి పెట్టము. We don't care whether we are praying in tongues or praying in a Telugu language. మన తెలుగు భాషలో ప్రార్థన చేస్తున్నామో భాషలో ప్రార్థన చేస్తున్నామో అనే విషయం పట్టించుకోము. So, but the word of God says it is really a sign in your life that you must speak in tongues. దేవుని వాక్యం సెలవిస్తుంది భాషలలో మాట్లాడడం అనేది మీ క్రైస్తవ జీవితంలో ఒక సూచనగా ఉన్నది. Okay, భక్తుడైనటువంటి పౌలు భాషలను గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం దేవుని యొక్క వాక్యములో. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయము 39వ వచనములో భక్తుడైనటువంటి పౌలు ఇలాగున మాట్లాడుతున్నాడు. A book of First Corinthians కొరింథీ రాసిన మొదటి పత్రిక and what chapter? 14th chapter, 14వ అధ్యాయము and we will be reading the 39 words. 39వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ఎస్ సార్, ఓకే, అంటే భాషలలో మాట్లాడుట ఆటంకపరచొద్దు. అంటే భక్తుడైనటువంటి పౌలు గారు ఉన్నటువంటి ఆ సంఘములో ఎవరైనా భాషలో మాట్లాడుతున్నారు అనుకోండి, పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు, ఏం అర్థం కావట్లేదు, అర్థం కానిటువంటి సంగతులు మాట్లాడడం ఏంటి, నువ్వు కూర్చో, లేకపోతే నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని ఆ సంఘములో ఏం చేసేవారంటే భాషలలో మాట్లాడే వారిని ఆటంకపరిచేవారు అన్నమాట. సో కనుక పౌలు ఏమంటున్నాడంటే, ఇఫ్ సంబడి ఈస్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఎవరైనా భాషలలో మాట్లాడినట్లయితే, ఇఫ్ సంబడి ఈస్ సింగింగ్ ఇన్ టంగ్స్, ఎవరైనా భాషలలో పాటలు if somebody praying in tongues, ఎవరైనా భాషలలో ప్రార్థన so he చేసినట్లయితే should not be disturbed because it is a speaking to God. ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు కదా, ఆయనను ఆటంకపరచవద్దు. అనగా పౌలు ఏమంటున్నాడంటే భాషలలో మాట్లాడే వారిని ఆటంకము చేయవద్దని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, so it's very important in your life, in your spiritual life, you must really ask the Lord that God will give you a new language in your life. మీ జీవితంలో ఈ నూతనమైన భాషతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఎంతో ప్రాముఖ్యము. ఓకే, అనగా భాషలలో మాట్లాడుట అనేటువంటిది చాలా అవసరమని ఇప్పుడు మనము తెలుసుకున్నామన్నమాట. ఏంటి అవసరం అంటే, ఆయన నమ్మిన వారిలో ఈ సూచన తప్పనిసరిగా ఉంటుంది అని ప్రభు చెప్పారు. రెండవది ఏమిటంటే, నువ్వు దేవునిలోనికి వచ్చి దేవునిలో ఎదుగుతున్నావు కనుక పరిశుద్ధాత్మ దేవుడు భాషలను నీకొక వరముగా ఆయన ఇస్తాడని చూసాం. మూడవది ఏమి చూసామంటే, భాషలలో మాట్లాడే వారిని ఆటంకపరచకూడదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఏం చూద్దామంటే, అసలు భాషలలో మాట్లాడేవారు అవసరం అని తెలుసుకున్నాము. అయితే ఏం చేస్తున్నారు వారు భాషలో మాట్లాడి? ఎందుకు మాట్లాడుతున్నారు వారు? ఎవరితో మాట్లాడుతున్నారు వారు అసలు భాషలో మాట్లాడేవారు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతుందో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథమున ప్రతి ఒక్కరూ కూడా ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో ఒక్కసారి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడి ఉందండి. అది అసలు భాషలు మాట్లాడుట అవసరము. అయితే మాట్లాడటం వలన ఏమి జరుగుతుంది అని ఒకవేళ మనము ఆలోచన చేస్తే 2వ వచనం చదవండి, 14వ అధ్యాయం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు, రైట్, అందరూ గమనించండి. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, ఇక్కడ ఒక విషయం మనం గమనించండి. అంటే భాషలలో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడటండి? దేవునితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. అంటే మన తెలుగులో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మనం మాట్లాడట లేదా అంటే, తెలుగులో ప్రార్థన చేస్తున్నా దేవునితో మాట్లాడుతున్నావు నువ్వు. అయితే ఈ భాష ఇది ఆత్మ
ఆత్మీయమైనటువంటి భాష అన్నమాట. ఇది పరిశుద్ధాత్మ సంబంధిత భాష అన్నమాట. తెలుగు భాష భూలోకములో ఉన్న భాష మానవుని భాష. అది దానిలోనూ దేవునితో మాట్లాడచ్చు. అయితే దానికంటే ఇంకా నువ్వు బెటర్గా, ఇంకా నువ్వు లోతుగా, ఇంకా నువ్వు మరి వేరుగా దేవునితో మాట్లాడాలంటే దేవుని వాక్యం ఏమంటుందంటే యు కెన్, ఆ భాషలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావంటే దేవునితోనే మాట్లాడుతున్నావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో when somebody is speaking in tongues, ఎవరైనా భాషలలో మాట్లాడుతున్నప్పుడు make sure he is understand he is speaking with God. మీరు అర్థం చేసుకోవాలి, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. అంత వేరే భాషలో మనం మాట్లాడవలసిన పని మనకేం వచ్చిందండి? ఏదో మనకు తోచిన భాష తెలుగు భాష ఉంది, దాంతో మనం మాట్లాడుకుందాం అంటే తప్పేమీ లేదు. కాకపోతే ఆత్మీయతలో లోతుగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీవు వద్దనుకున్నా సరే ఆ పరిశుద్ధాత్మ భాష నీకు ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఈ భాషల్లో మాట్లాడేటువంటి వారికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడి వారికి భాష ఉన్నా సరే ఆ భాషను వారు ఏం చేస్తున్నారండి, ఎంత మాత్రము కూడా మరి ప్రభు సన్నిధిలో వారు వాడట్లేదు ఆ భాషను. పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే వారు ఏదైనా విమర్శిస్తారేమో అనేటువంటి ఈ ఈ ఇరుగు పొరుగు వారిని బట్టి వారు ఏం చేస్తున్నారంటే భాషలలో ప్రార్థన చేయట్లేదు, భాషలను వారు వాడట్లేదు. నేను స్త్రీలలో కొంతమందిని చూశాను. మీరు ఆరాధనలో మరి చాలా తీవ్రంగా ఆరాధన చేసేటప్పుడు క్రొత్త భాషలు మాట్లాడే వారిని మనము బహు తక్కువ మందిని మన సంఘములో నేను చూశాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, so what you need to understand when somebody is speaking in tongues, ఏ అర్థం చేసుకోవాలంటే ఎవరైనా భాషలలో మాట్లాడుతున్నప్పుడు is speaking to God, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, is speaking with ఆ God. వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అతడు దేవునితో మాట్లాడుతున్నాడు, కానీ అతడు మనుషులతో మాట్లాడుటలేదు అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు అన్నాడు. మనుషులతో మాట్లాడటం లేదు అని చెప్పబడింది. రెండవది ఏమిటంటే మనుష్యుడు వాటిని అర్థము చేసుకోలేడు. ఆ మాట మరలా చదవండి సిస్టర్. రైట్, అనగా ఒకరు భాషలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, ఒకరు భాషలో మరి ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, ఒకరు భాష మాట్లాడినప్పుడు మనుష్యుడు ఏమాత్రము కూడా వాటిని గ్రహింపడని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉందని. అంటే మూడు విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఏమిటంటే భాషల్లో మాట్లాడినప్పుడు అతడు దేవునితో మాట్లాడుతున్నాడని, రెండవది ఏమిటంటే మనుష్యుడు వాటిని అర్థము చేసుకోవట్లేదని, మూడవది ఏమిటంటే అతడు మనుషులతో మాట్లాడట్లేదు. when you sit here, when you are speaking in tongues, when you are speaking a new Holy Spirit language, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని భాషలలో మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, so make sure you are speaking with God. మీరు దేవునితో మాట్లాడుతున్నారనే విషయం గ్రహించుకోవాలి. Nobody can understand what you are speaking. ఏ మనుషుడు కూడా అది అర్థం చేసుకోలేడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే నన్ను నమ్మిన వారి యందు ఈ సూచన, ఈ గుర్తు వారిలో మనము చూస్తాం. ఏమిటంటే వారు క్రొత్త భాషలలో మాట్లాడుదురని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తా ఉన్నాం. 14వ అధ్యాయంలో చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. దేవునితో మాట్లాడుతున్నాడు, కొత్త భాషలు మాట్లాడేవారు అని చెబుతూనే మరొక బలమైనటువంటి మాట అక్కడ వాడబడ్డది. ఆ 2వ వచనంలోని చదవండి దయచేసి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు. ఆహా, ఎస్, రైట్. అనగా రెండవది ఏమిటంటే భాషలలో మాట్లాడేవాడు స్పీకింగ్ ద మిస్టరీస్ ఇన్ హిస్ లైఫ్. ఆ వ్యక్తి దేవుని ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. వావ్, భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే మర్మములను
పలుకుచున్నాడు లేక మాట్లాడుతున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. సంఘము ఎంత బలముగా ఉంటే ఎంత బాగుంటుందో మీకు తెలియదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అమెరికాలో శాన్ డియేగో అనే ఒక చాలా పెద్ద సిటీలో బ్లాక్ పీపుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళానండి. బ్లాక్ పీపుల్ అంటే అందరూ కూడా నీగ్రోస్, మొత్తం ఎన్ని వేల మంది ఉన్నారు, అన్ని వేల మంది. అలా చూస్తే నేను స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఒకసారి ఇలా చూసినప్పుడు అంత నలుపు రంగే, అందరూ నల్లటి వాళ్ళే అన్నమాట. కాస్త కొస్త తెల్లగా ఉన్నది నేనేమో అక్కడ, కానీ ఇండియాలో నేను చాలా నలుపు. రంగు నలుపైనా ఆ కూర్చున్నటువంటి జన సాంద్రం అంతా కూడా రంగు నలుపైనా వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేశారండి. షపరబా షిక, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నేను అమెరికాలో ఉన్నానా లేకపోతే ఏదైనా వేరే ప్రాంతంలో ఉన్నానా అని నాకు అనిపించింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. 1000 మంది, 2000 మంది, 5000 మంది, 10,000 మంది అక్కడ ఉన్నారు. వారందరూ కూడా భాషల్లో మాట్లాడుతుంటే నేనేమో చేస్తుంటే ప్రార్థన ఇంగ్లీష్లో చేస్తున్నాను, లేదా నా మనసులో తెలుగులో చేస్తాను. వారందరూ భాషలతో మాట్లాడేటప్పుడు నాకేమనిపించిందో తెలుసా అండి? నా యొక్క శరీరము ఒక విధమైనటువంటి చిన్న చిన్న తిమ్మిరిలాగా అనిపించిందండి. అదొకలాగా నేను స్టేజ్ మీద కూర్చున్నాను, కానీ I felt something, vibrations in my body. మరి కదలికలు, పరిశుద్ధాత్మ కదలికలను అనుభవించాను. I was sitting there when the people are speaking in tongues. I feel the power of the Holy Spirit. అక్కడ వారు అన్య భాషలలో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ శక్తిని I was sitting there, I could see the effect of speaking in tongues. భాషలో మాట్లాడడం వల్ల గొప్ప ప్రభావమును అనుభవించున్నాను. అంతమంది వారు భాషలలో మాట్లాడేటప్పుడు అక్కడ వాతావరణం ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దురాత్మ శక్తులు ఏమవుతున్నాయండి? పారిపోతున్నాయి. భాషల్లో మాట్లాడినప్పుడు అదొకటి జరుగుతుందండి. రెండవది ఏమిటంటే, భాషలలో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మని యొక్క ఆ కదలికలు ఒకటి జరుగుతుంది. భాషలలో మాట్లాడేటప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే, బైబిల్ గ్రంథంలో ఒక చోట ఏముందంటే, భూమి కంపించను అని వ్రాయబడుట మనం చూస్తున్నాం. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలో మాట్లాడినప్పుడు. సో ఆ కాన్ఫరెన్స్లో కూడా నేను చూసింది ఏమిటంటే, ఒక పెద్ద దైవికమైనటువంటి అక్కడ అభిషేకం అక్కడ చూశాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, so when somebody is speaking in tongues, ఎవరైనా భాషలలో మాట్లాడుతున్నప్పుడు they are speaking the mysteries in their lives. వారు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నారు. అనగా వారు మర్మములను పలుకుతున్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. వారిని విమర్శించకుండా, వారిని ఏమాత్రము కూడా ఏంటిది చెవి దగ్గర ఇలాగా తెలుగులో ప్రార్థన చేయొచ్చు కదా, ఏంటి బడ 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 ఏదో అంటున్నారని బహుశా నువ్వు అనుకోకుండా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వారు భాషలలో మాట్లాడేవారు ఏం చేస్తున్నారండి? దేవునితో మాట్లాడుతున్నారు. రెండవది ఏంటండి? మర్మములను పలుకుచున్నారని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. I think it's a time we all need to speak in tongues. ఇదే సమయం ఆ భాషల వరంలో మనందరూ కూడా I పొందుకొని think it's ప్రార్థన a చేయాలి. time you need to really desire the tongues in your life. ఇదే సమయం ఆ భాషల వరం కొరకు మనం ఉపేక్షించాలి. ఎప్పుడైనా ప్రయత్నం చేసావా అంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఎలా మాట్లాడాలి? సరే, వారు మాట్లాడుతున్నారు, మాట్లాడాలని దేవుని వాక్యంలో ఉంది, కానీ ఎలా మాట్లాడాలి మనకు రాదు ఆ భాష. నువ్వేం చేయాలంటే, అందుకనే భక్తుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, మీరు భాషలలో మాట్లాడుట అనేది అపేక్షించండి. మీరు అపేక్షించడం అంటే అర్థం ఏంటండి? ఆశించండి. మీరు, ప్రభువా నేను మాట్లాడాలనుకున్నాను ఆ భాషల్లో, నాయనా నాకు ఇవ్వండి ఆ భాషని, ఆ పరిశుద్ధాత్మ భాషను నాకు దయచేయండి ప్రభువా అని నువ్వేమి చేయాలంటే, నువ్వు మరి ఆశించాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము నీవు గడపాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 చేస్తే నీవు ఆశ్చర్యపడినంతగా ఆ నూతన భాష, ఆ క్రొత్త భాష, పరిశుద్ధాత్మని యొక్క భాష దేవుడు నీకు అందిస్తాడు. ఎందుకంటే నా జీవితంలో కూడా
అదే జరిగింది. నేను బాప్టిస్టు సంఘం నుంచి వచ్చిన వాడిని. నేను బాప్టిస్టు సంఘంలో ఏమిటంటే చక్కగా నీట్గా సిద్ధపడి చర్చికి అలా వెళ్ళి చర్చిలో అలా కూర్చుని పాస్టర్ గారు కూడా కదలకుండా చక్కగా నెమ్మదిగా వాక్యం చెప్తారు. ఇంకా అక్కడ చేతులు ఎత్తడం కానీ లేకపోతే చప్పట్లు కొట్టడం కానీ ఏమి ఉండదు. జస్ట్ ఎంత నీట్గా వెళ్ళామో ఆరాధన అయిన తర్వాత మరలా అంత నీట్గా బయటకు వచ్చేయడం అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఈ కేకల్ని లేకపోతే గట్టిగా అరవడాలని భాషలను వీటని నమ్మరు, వాళ్ళు టీచ్ చేయరు అక్కడ. సో నాకు కూడా ఏమైందంటే I was not taught about the tongues as a gift of the Holy Spirit. మరి భాషలు అనేది పరిశుద్ధాత్మ వరం అని వారు నాకు బోధించలేరు. I do not know that there is a need to speak in tongues. అసలు భాషలు మాట్లాడాలన్న అవశ్యకత ఉన్నదని నాకు I do తెలియదు. not know it's a very important in the life of a believer. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం I నాకు do not తెలియదు. know it is something a deeper spiritual life. అది లోతైన ఆత్మీయమైన గొప్ప విషయం అని నాకు తెలియదు. నేను ప్రభువులోనికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మెట్టు నాకు తెలియదు అన్నమాట. అయితే నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు తర్వాత బైబిల్ కాలేజ్ నుంచి నేను బయటకు వచ్చి నేను ఇండోనేషియా, సింగపూరు లేకపోతే ఇలాంటి మలేషియా ఈ దేశాలన్నీ తిరుగుతున్నప్పుడు నేను కొన్ని సంఘాల్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క భాషలో మాట్లాడేటువంటి ఒక గొప్ప వరము వారు ఏ విధంగా మాట్లాడడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు, అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పింది అనేటువంటి విషయాల్ని నేను లోతుగా పరిశీలన చేసినప్పుడు దేవుడు అనేక సంగతులను నాకు కూడా బయలుపరిచాడు. అప్పుడు నేను 3 దినాలు ఉపవాసాన్ని ప్రకటించుకుని, ప్రభువా నాకు భాషలనే వరమును నాకు దయచేయండి తండ్రి, ప్రభువా భాషలో ప్రార్థన చేయడం నాకు నేర్పించండి, భాషలో మరి కీర్తనలు పాడుట నేర్పించండి, భాషలో నీతోటి సన్నిహితంగా లార్డ్ టీచ్ మీ a deeper how to speak in tongues and pray and sing in tongues in my life. భాషల మొరాలో ఎలా ప్రార్థించాలో ఎలా పాటలు పాడాలో నాకు నేర్పించండి దేవాన్ని మొరపెట్టుకున్నాను. ఆ 3 రోజులు ప్రార్థన చేశాను. అయితే ఆ 3 రోజులు ఏమీ కూడా క్రొత్త భాష ఏమి కూడా నా నోటి నుంచి రాలేదు. అయితే ఆ మరుసటి ఆదివారము నేను చర్చిలో నిలవబడి నేను ముందు ప్రారంభ ప్రార్థన చేస్తాం కదండి, ప్రారంభ ప్రార్థనలోనే ముందు తెలుగులో ప్రారంభించాను. అలాగ ముందుకు వెళ్ళేటప్పుడు ప్రార్థనలో ఒక క్రొత్త భాష నేను మాట్లాడడము, క్రొత్త పదములతో ప్రార్థన చేయడము, సంఘం అంతా కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, so you need to have a desire in your life. మీ జీవితంలో ఒక ఆశ మీరు కలిగి ఉండాలి. You need to pray in the presence of the Lord. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. You need to spend a lot of time in prayer. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. ప్రభువుని అడుగు, ప్రభువా ఈ క్రొత్త భాష మాట్లాడేటువంటి అనుభవాన్ని నాకు దయచేయండి ప్రభువా, ఆ అనుభవంలోనికి నన్ను నడిపించండి అంటే తప్పనిసరిగా ఎవరు నీకు బోధించక్కర్లేదు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఈ క్రొత్త భాషలను నీకు ఇస్తాడన్నమాట. కనుక ఇది ఏదో మనము క్లాస్ రూములో ఇంగ్లీష్ నేర్చుకున్నట్లుగా కాదు అండి అది, లేకపోతే క్లాస్ రూములో ఏదో ఎవరో బోధిస్తే మనం నేర్చుకునేది కాదు. ఇదేమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆయన బోధిస్తాడు, నీకు ఆయన నేర్పిస్తాడు, నీకు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆ భాషలోనికి అన్నమాట. ఒకవేళ క్రొత్త భాష మాట్లాడకపోతే కానీ ప్రమాదం అండి పాస్టర్ గారు అని అనుకున్నాం అనుకోండి. మనం ప్రమాదం అంటూ ఏమీ లేదు, కానీ కాకపోతే ఏమిటంటే మనము ఆత్మీయతలో మనము లోతుకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని మనము ఒకసారి మనము ఆలోచన చేయాలి. సో భక్తుడైనటువంటి పౌలు ఈ యొక్క 14వ అధ్యాయములో వ్రాస్తున్నాడు ఏమిటంటే, ఆ సంఘంలో అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఏంటి కొత్త భాష ఏంటి, మనకు ఆల్రెడీ భాష ఉంది కదా అని. అప్పుడు పౌలు వారికి ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా భాషల్లో మాట్లాడేవాడు దేవునితోటి మాట్లాడుతున్నాడు, భాషల్లో మాట్లాడేవాడు మర్మములను పలుకుతున్నాడు. భాషలలో మాట్లాడినప్పుడు ప్రక్కవాడు అర్థము చేసుకోలేడు, ఎందుకంటే అది మానవ సంబంధిత భాష కాదు అది.
సో కనుక భాషల్లో మాట్లాడడం అనేటువంటి ఒక నూతన అనుభవము, నూతన ఆత్మీయ మెట్టులోనికి, నూతన ఆత్మీయ స్థాయిలోనికి మన అందరము కూడా వెళ్ళాలి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో ఇక్కడ సంఘములో ఎంతమంది క్రొత్త భాషలు మాట్లాడేవారు, పరిశుద్ధాత్మ భాషను మాట్లాడేవారు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మనలను మనము ఆలోచన చేసుకుందాం. కనుక భక్తుడైనటువంటి పౌలు ఏమి మాట్లాడుతున్నారంటే, క్రొత్త భాష మాట్లాడేవారు దేవునితో మాట్లాడుతున్నారు అనేటువంటి సంగతి మీరు మర్చిపోవద్దు. మీకు అర్థం కానంత మాత్రాన్ని వారిని విమర్శించడము, హేళన చేయడము అలాంటివి మీరు చేయకూడదని భక్తుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. అనగా దేవునితో మాట్లాడడం, మర్మములను పలకడము. రెండవది, క్రొత్త భాష ఎందుకు మనము అవసరము మనకి మాట్లాడాలి అని చూస్తే దేవుని యొక్క వాక్యములో ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, భాషల వరంలో మాట్లాడడం వల్ల రెండవ ఫలితం ఏమిటంటే 14వ అధ్యాయంలోనే 3-4 వచనాల్లో వ్రాయబడింది. చదవండి దయచేసి. ఎస్ సార్. ఎస్ సార్. అనగా ఇక్కడ ప్రవచించువాడికి భాషలలో మాట్లాడేవాడికి వ్యత్యాసం ఏమిటి అని పౌలు అక్కడ మాట్లాడుతున్నాడండి. అది నేను ఇందాక చెప్పాను కదా, చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం ఏమిటంటే, భాషల్లో మాట్లాడము అంటే ప్రవచనము చెప్పడం ఏమో చాలామంది అనుకుంటారు. కాదు, భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రవచించినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? మనుషులతో మాట్లాడుతున్నాడండి. అది ప్రవచనం అంటే దేవుడు మనుషులతో మాట్లాడము, భాషల్లో మాట్లాడడం అంటే మనము దేవునితో మాట్లాడడం. రెండు కూడా మనం వ్యత్యాసం మర్చిపోకూడదు. సో ఆ సంఘములో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి కన్ఫ్యూజన్ తీసేయడానికి భక్తుడైన పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. అనగా ప్రవచించువాడు ఏమిటండి? క్షేమాభివృద్ధికి, హెచ్చరికకి, తర్వాత ఏంటండి? ఆదరణకి. అనగా ఒక ప్రవచనం అనేటువంటిది వచ్చిందంటే ఈ 3 జరుగుతాయి మన జీవితంలో: క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. అంటే ప్రవచనం అయితే ఇప్పుడు మన భాషల గురించి కదా మాట్లాడుతున్నాం. అనగా భాషలు మాట్లాడినప్పుడు ఏమి జరుగుతుంది అటండి? తనకే క్షేమాభివృద్ధి. గమనించండి ఇక్కడ. అంటే నేను భాషల్లో మాట్లాడుతున్నాను అనుకోండి, క్షేమ అభివృద్ధి ఎవరికండి? నాకు. నేను భాషల్లో మాట్లాడినప్పుడు ఆ క్షేమాభివృద్ధి మీకు రాదు. So the Bible is very clearly, when somebody is speaking in tongues, it is edifying his own spirit. ఎవరైతే భాషలలో మాట్లాడుతున్నారో తనకి మాత్రమే క్షేమాభివృద్ధి కలుగుతున్నట్లు మనం చూస్తాము. మీరు అనొచ్చు, సార్ ఎందుకు మన అసలు భాషలో ఎందుకు మాట్లాడాలంటే, నీకు క్షేమాభివృద్ధి కలగాలంటే నీవు పరిశుద్ధాత్మని యొక్క భాషలో నీవు ప్రార్థన చేయాలి, మాట్లాడాలి నువ్వు అన్నమాట. సో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. When you speak in tongues, that will edify your spirit and your life. ఎప్పుడైతే భాషలలో మీరు మాట్లాడతారో మీ జీవితంలో మీకే అది క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. అనగా భాషల్లో ప్రభువుని అడిగాను, ప్రభువా ఆ భాషలు నాకు నేర్పించండి అయ్యా, నేను మాట్లాడుతూ నాకు తెలియదు ప్రభు అని నీవు ఒకవేళ ఉపవాసం ఉండి అడగొచ్చు, మోకాళ్ళు వేసి అడగొచ్చు, లేకపోతే దేవునితో మాట్లాడేటప్పుడు అడగొచ్చు. దేవుడు ఎప్పుడైతే నీకు ఆ వరమును దయచేశాడో ఏమవుతుందంటే, మొట్టమొదటిగా ఆ భాషలో దేవునితో మాట్లాడతావు. రెండవదిగా భాష మాట్లాడినప్పుడు నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే, నీకు క్షేమాభివృద్ధి కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 4వ వచనంలో ఏం రాయబడిందండి? ఎస్, ఓకే. భాషలో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రవచించినప్పుడు ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుందటండి? సంఘమునకు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి ప్రవచించవచ్చు, అందరికి ఉపయోగమే. అయితే నీకు వ్యక్తిగతంగా ఉపయోగము కలగాలంటే, క్షేమము అభివృద్ధి నీకు కలగాలంటే నీవు ఏమి చేయాలంటే
భాషలలో మాట్లాడుట ఈరోజే ప్రభుని అడుగుదాం. ప్రభువా, అవి నాకు దయచేయండి ప్రభువా. నేను సిగ్గుపడకుండా ఆ వరము నువ్వు నాకు ఇవ్వి, నేను సిగ్గుపడకుండా మాట్లాడతాను ప్రభా, నేరుగా నీతో మాట్లాడతాను, నేను మర్మములను పలుకుతాను ప్రభా అని ఒకవేళ అడిగితే దేవుడు తప్పనిసరిగా ఆ వరమును ఈ సాయంకాల సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా చాలా లోతైన సంగతులు ఉన్నాయి, అయితే మనకి సమయం చాలా తక్కువ ఉంది కనుక మనము ఈ దిన పాఠాన్ని మనం ముగించుకుందాం. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామండి. It's a time that we need to really spend a couple of minutes to ask the Lord, give me a speaking in tongues. 2 నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపి అయ్యా ఈ భాషల వరంతో నన్ను అభిషేకించు. Lord, give me the speaking the tongues of the Holy Spirit. పరిశుద్ధాత్మ భాషలలో మాట్లాడే కృపను నాకు Oh Lord, దయచేయదేవా. take me to the new level in the spiritual life. నా ఆధ్యాత్మిక జీవితంలో మరొక స్థాయికి నన్ను Oh తీసుకొని Lord, వెళ్ళయ్యా. take me to the such a deeper spiritual life. అటువంటి లోతైన ఆధ్యాత్మిక జీవితంలోకి నన్ను తీసుకొని వెళ్ళయ్యా. Shall we pray? ప్రార్థన చేద్దామండి. ఇక్కడ ఎవరైనా భాషలో మాట్లాడేవారు ఉంటే భాషలలో మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. సిగ్గుపడక్కర్లేదు. మనం ఎవరో ఏదో అంటారని మనము వెనుకంజ వేయక్కర్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, భాషలలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, మర్మములను పలుకుతున్నాడు. మూడవదిగా భాషలో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు అనేటువంటి సంగతిని మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ భాషల్లో మాట్లాడి ఆ యొక్క ఇది దేవుడినికి ఇస్తే, ఆ వరము దేవుడినికి ఇస్తే ఇప్పుడే భాషలలో మనం మాట్లాడదాం. సిగ్గుపడద్దు, ఓపెన్గా ముందుకు రండి. మరి బిగ్గరగా మీరు భాషలలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాను. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 అందరూ లేచి నిలబడదాం ఒకసారి ప్రభునందు ప్రియమైన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ చేతులు ఒకవేళ పైకి ఎత్తగలిగితే, ఓ ఇట్స్ అ టైమ్ యు నీడ్ టు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు పైకి ఎత్తగలిగితే పైకి ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. మీ నోరు తెరిచి భాషలలో మీరు మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. షకరాలారాబా షీకలారారా షందరికురాబాబా ఓకనా షీకలారాబా షీలారా షీకరాలారాబా షిందరిక ఉఖబా షీసలారా షందరికరాబా. In the name of Jesus, in the name of Jesus, you need to ask the Lord, give me a speaking in tongues, Lord. దేవుని మీ నరగలి యేసు నామములో అయ్యా ఈ వరాన్ని నాకు ప్రసాదించయ్యా. When you're speaking in tongues, the devil will run away from your life. మీరు భాషలో మాట్లాడినప్పుడు దయ్యం మీ నుండి పారిపోతుంది. Oh, when you are speaking in tongues, the diseases will run away from you. మీరు భాషలో మాట్లాడినప్పుడు వ్యాధులు తొలగిపోతాయి. Oh, when you are speaking in tongues, something supernatural will enter into your life. మీరు భాషలో మాట్లాడినప్పుడు అతీంద్రమైన శక్తి మీ జీవితంలో. Oh, when you are speaking in tongues, something new will take place in your life. భాషలో మాట్లాడినప్పుడు ఒక నూతన కార్యం మీ జీవితంలో జరుగుతుంది. Father God, I pray that thou would continue to teach us, continue to help us to go deeper in our spiritual life. అయ్యా మాకు ఇంకా బోధించండి, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా లోతుగా వెళ్ళే కృపను మా అందరికీ దయచేయండి అయ్యా. We just give you all the glory and honor to you, Lord. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు In తెలియజేసుకుంటూ Jesus' precious name. యేసుక్రీస్తు నామములో. In Jesus' precious name. యేసుక్రీస్తు నామములో. We pray in Jesus' precious name. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. Amen. Let's give a big clap to the Lord. అందరూ అలా నిలబడి ఉంటుండగా ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, భాషలు మాట్లాడే వారం, ఆ గొప్ప తలాంతు మనందరికీ ఆయా స్థలాల్లో ప్రార్థించే భక్తులందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.